శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నటువంటి నానుడి ఇప్పుడు బాగా సరిపోతుంది. అమెరికా చైనా మీద ఆంక్షలు పెట్టింది. 100% టారిఫ్‌లు ఏసింది. 500% కూడా ఆయిల్ నేపథ్యంలో టారిఫ్‌లు ఏస్తామని చెప్తోంది ఒకవైపు. బ్రెజిల్ మీద టారిఫ్‌లు వేసింది. దాదాపు 37%, 39% దాకా ఉంది. మన మీద 50% దాకా ఏసింది. సరే మనం అమెరికాని చెక్ పెట్టేందుకు చైనాతో స్నేహం చేస్తాం గానీ, చైనాతో కొన్ని రిస్ట్రిక్షన్స్‌ని తీసేసుకున్నాం గానీ, కలిసి జాయింట్ వెంచర్‌లకు పోవట్లేదు. కానీ బ్రెజిల్ కమ్యూనిస్ట్ దేశమే ఇప్పుడు. ఎందుకంటే లోలా డి సిల్వా వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పాలనే నడుస్తోంది. అటు చైనా భావజాలం ఉన్నటువంటివాడే అక్కడ అధ్యక్షుడు అవ్వడం అన్నది కీలకమైంది. ఇటు చైనా కలిసి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చినాయి. బ్రెజిలు, చైనా కలిసి ఇక పైన మందులు తయారు చేస్తాయట. క్యాన్సరు, డయాబెటిస్ మందులు వీళ్ళిద్దరూ కలిసి చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే ఇతర దేశాలకు అమ్మడం, అమెరికాకి ఇప్పుడు రేపొద్దున చైనా మీద 100% అంటే బ్రెజిల్ పేరు మీద అమ్ముతారు. బ్రెజిల్ మీద ట్యాక్స్ కనుక 200 అన్నాడు అనుకోండి, చైనా పేరు మీద అమ్ముతారు. ఇలాగ కొత్త ఎత్తులు వేస్తున్నారు.